విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చలో సెక్రటరీ ముట్టడి చేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్య పరిష్కరించడంలో విఫలమైంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, 2 లక్షల ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇస్తాడు. పోలీసు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం 5,000కే పోలీసు నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ లో 10,000 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తా ఉన్నాడు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆరంభం మాత్రమే. ఈరోజు సెక్రటరీ ముట్టడి చేసినాం, రేపు నీ ఇల్లు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తక్షణమే ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో తక్షణమే వాటిని పరిష్కారం చేయాలా, లేకపోతే మాత్రం డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సెక్రటరీ ముట్టడి చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి కేటాయించుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయని ఈరోజు డిఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తా ఉంది. అదే విధంగా గురుకులాలకు సొంత భవనం కేటాయించాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా కేవలం సాయి కుమార్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి స్కాలర్షిప్. వీళ్ళ తక్షణమే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి, రేపటి రోజుల్లో సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాదాపు 10 లక్షల రూపాయలు ఈ రోజు బకాయిలో ఉన్నాయి. వెంటనే విడుదల చేయబోయి మాత్రం రేపటి రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడం వల్ల పేద మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఇలా చూసుకున్నట్లయితే చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి లేని పక్షంలో మేము సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. గురుకులాలకు సొంత భవనం కేటాయించాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా